మనం నార్త్ ఏసీకి వెళ్ళినప్పుడు ఇదే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము రిటర్న్కి, కాకపోతే కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకెక్కడి నుంచి ఎలా వచ్చానో నాకే అర్థం కాలేదు. స్లీపర్ జనరల్ సేమ్ ఒకటే. చూడండి బాత్రూమ్ దొరుకుతున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఒంగోలు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. ఇంతకుముందే మనైతే తిరుపతి నుంచి పూరి వెళ్ళే ట్రైన్ ఎలిజిబిలిటీ ఫస్ట్ టైం చేసుకుని ఇప్పుడు మనైతే ఒంగోలు నుంచి తిరుపతికి లాస్ట్ ఐసఫ్ రేకు పూరి నుంచి తిరుపతికి వచ్చే రేక్ అయితే వస్తుంది. సో ఆ రేక్లో మనైతే తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ అలాగే లాస్ట్ ఐసఫ్ రేక్ రెండు ఒకేసారి చేద్దామనేసి అయితే ఒంగోలు అయితే దిగిపోయాను. సో ఇప్పుడు మనైతే ఒంగోలు నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేయబోతాం లాస్ట్ ఐసఫ్ రేక్తో. ఒంగోలు రైల్వే స్టేషన్ బయట కలుసుకుని మనకైతే పార్కింగ్ అయితే ఉంది, అలాగే ఫుడ్ స్టాల్ కూడా అయితే ఉంది అక్కడ. అలాగే మీకు అప్ప కూడా ఫుడ్ స్టాల్ అయితే కొద్దిగా ఫుల్గా దొరుకుతుంది. ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలంటే మనకు ఫుడ్ స్టాల్ అయితే కొద్దిగా ఫుల్గానే ఉంటుంది అక్కడంతా. మనంతా పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 2 ఎంట్రన్స్లు అయితే ఉంటుంది. సో ఈ పక్క వెళ్ళారంటే మనకు టికెట్ వెండింగ్ మిషన్, అలాగే బుకింగ్ హౌస్, అలాగే మనకు రిజర్వేషన్ కౌంటర్ మొత్తం ఇక్కడైతే ఉంటుంది. అలాగే బయటగా చూసుకుంటే ఏటీఎం మిషన్ ఒకటి అయితే ఉంది. ఒంగోలు రైల్వే స్టేషన్ లోపల చూసుకుంటే ఈ పక్క అయితే మనకైతే బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది. అప్పటికి ఈ పక్క వచ్చేసి రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉంటుంది. అలాగే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ చూసుకుంటే మొత్తం 3 అయితే ఉంటుంది ఇక్కడ. ఒంగోలు రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే ఇక్కడ మనకు 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మెయిన్ లైన్ కానీ చూసుకుంటే ఈ చెన్నై నుంచి హౌరా వెళ్ళే మెయిన్ లైన్ అయితే ఉంటుంది. అలాగే చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్ళే మెయిన్ లైన్ అయితే ఉంటుంది. ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 17479 పూరి నుంచి తిరుపతికి వచ్చే ట్రైన్ అయితే మనైతే ట్రావెల్ చేయబోతున్నాను. అది కూడా లాస్ట్ ఐసఫ్ రేకు. ఇప్పుడే హౌరా నుంచి తిరిచి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే వస్తుంది. హౌరా నుంచి వచ్చే ట్రైన్లో కన్నా ఈ ట్రైన్ కొంచెం బెస్ట్, కాకపోతే స్టాప్లో కూడా తక్కువ. సో ఈ ట్రైన్ అయితే మీకైతే స్లీపర్లో అలాగే జనరల్లో కొద్దిగా ఖాళీగా అయితే ఉంటుంది. అండ్ అలాగే బండి రన్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా హౌరా నుంచి వచ్చే బండి అయితే కొంచెం స్లీపర్లో జనరల్లో భయంకరంగా ఉంటుంది కదా. సో దీనితో అలా కాదు, కొంచెం బాగుంటుంది. అలాగే స్టాపులు తక్కువ, స్పీడ్ కూడా కొంచెం ఎక్కువ ఈ బండిలో. బ్యాక్ సైడ్ కనుక జనరల్లో చూడండి ఎంత ఖాళీగా ఉందో. మ్యాక్సిమం హౌరా నుంచి వచ్చే బండ్లు ఎంత ఖాళీగా అయితే ఉండదు. ఒంగోలులో కానీ చూసుకుంటే 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే ఉంటుంది. ఆ పక్కన కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ 1 నుంచి 3కి రావడానికి మాత్రమే అయితే ఉంది, 2కి 3కి. ఈ పక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ చూసుకుంటే ఇది 1 నుంచి 5 దాకా అయితే ఉంది, 3కి వెళ్ళడానికి కూడా అయితే ఉంది. ఇప్పుడే పూరి నుంచి ట్రైన్ అయితే వస్తుంది విజయవాడ సంబంధించిలోకి. 3 అవర్స్ లేట్ ఈ ట్రైన్. ఐషెఫ్లో ఉన్నప్పుడు మనకైతే కోచెస్ కనుకుంటే స్లీపర్ వచ్చేసి మొత్తం 9 కోచ్లు అయితే ఉండింది. ఎల్హెచ్బికి అప్డేట్ అయిన తర్వాత 6 కోచ్లు అయితే ఉంది. స్లీపర్ అనేది తగ్గించినారు. జనరల్ చూసుకుంటే ముందర ఒకటి, బ్యాక్ సైడ్ 2, మొత్తం 3 జనరల్. ఎస్ఆర్ఐడి కోచ్ కనుకుంటే ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. ఈ వెనకైతే పెరుగుతున్నారు, ఇంకా వెనక్కి పోవాలి మనం. అది ఖాళీగా ఉండదు జనరల్. సో చెప్పడం అయితే మర్చిపోయాను కదా, మనమైతే రిటర్న్ వచ్చేటప్పుడు జనరల్లో ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. అది చెప్పడం అయితే మర్చిపోయాను. ఖాళీగానే ఉంది జనరల్లో, నేనైతే ఫుల్గా ఉంటుంది అనుకున్నాను. మనకైతే విండో సీట్ అయితే దొరికింది. మామూలుగా అయితే ఇంత ఖాళీగా అయితే ఉండదు. ట్రైన్ 3 అవర్స్ లేట్ కాబట్టి జనాలు మొత్తం చూసుకుంటే కృష్ణా ఎక్స్ప్రెస్కి అలా ఎక్కువ వెళ్ళిపోయి ఉంటారు. సో దానివల్ల ఇది ఖాళీగా అయితే ఉంది. మనమైతే ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయినాము. ప్లాట్ఫామ్ 5 కూడా మనకు మెయిన్ లైన్ డిపార్చరు. ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తానే మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. చాలా బాగుంటుంది ఈ కరువు.
ఉలవపాడ స్కిప్ అయితే కొట్టినాడు, చాలా బాగుంది. 110 అయితే కొట్టినాడు ఆ స్కిప్. ఈ అమృత్బాద్ ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే నాగర్కోయిల్ నుంచి న్యూ జల్పైగురి వెళ్ళేది. ఆహా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు దీంతో కూడా. జనరల్ మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇది స్లీపర్ కూడా ఫుల్ అయిపోయింది. వెనకాల లోకం కూడా పనిచేయలే. బ్యాక్ సైడ్ బోర్డు పెద్దది అనుకున్నాను, చిన్నదే ఉంది బోర్డు. మన ట్రైన్గా చూసుకుంటే తిరుపతి నుంచి పూరి, అలాగే పూరి నుంచి తిరుపతి, తిరుపతి నుంచి బిలాస్పూర్. తిరుపతి నుంచి పూరికి 5 days జరుగుతుంది. అలాగే తిరుపతి నుంచి బిలాస్పూర్కి వీక్లీ 2 days మాత్రమే జరుగుతుంది. మనకైతే వాష్ బేసిన్లో కూడా వాటర్ అయితే వస్తుంది. పర్లేదు, కొంచెం క్లీన్గానే ఉంది. జనరల్ కూడా కొంచెం బాగానే ఉంది, కొంచెం క్లీన్గా ఉంది. వాష్రూమ్ అయితే నేనైతే ఓపెన్ చేయను. మనమైతే నెల్లూరుకి అయితే చేరుకున్నాము. నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. నెల్లూరుకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. మనమైతే రేణిగుంట జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఖాళీగా ఉంది ప్లాట్ఫామ్ మొత్తం. ఫైనల్గా మనమైతే రేణిగుంట జంక్షన్లో అయితే దిగిపోతున్నాము. ఇంకా ట్రైన్ కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి తిరుపతికి అయితే వెళ్ళిపోతుంది. రేణిగుంట తర్వాత ఖాళీగానే ఉంది జనరల్ మొత్తం. అండ్ లాస్ట్ ఐసెఫ్ రేక్కి బాయ్. మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి ఒంగోలు దాకా చూసుకుంటే LHB ఫస్ట్ అనేది చేసినాం పూరి ఎక్స్ప్రెస్. అలాగే పూరి నుంచి తిరుపతికి వచ్చే ట్రైన్ కానీ చూసుకుంటే ఒంగోలు నుంచి తిరుపతికి చేసినాము లాస్ట్ ఐస్ వరకు. సో వీడియో అనేది లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీ బాండింగ్ ఫ్రమ్ రేణిగుంట జంక్షన్ ఎక్కినాము, మళ్ళీ రేణిగుంట జంక్షన్లో దిగిపోయినాము. సో అందరికీ హాయ్ అండి. ఈరోజు మనమైతే రేణిగుంట రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఇవాళ మనమైతే తిరుపతి నుంచి పూరి వెళ్ళే ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఈ రోజు కానీ చూసుకుంటే మన ట్రైన్ కానీ చూసుకుంటే ఐసెఫ్ నుంచి LHB కోసం అయితే రన్ అవబోతుంది. అది కూడా ఫస్ట్ ట్రైన్ అయితే చేస్తున్నాము. యాక్చువల్గా ఈ ట్రైన్ జర్నీ నేనైతే తిరుపతి నుంచి స్టార్ట్ చేయాలి, కాకపోతే టైం అయితే కుదరలేదు. అందుకే నేనైతే రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మనమైతే విజయవాడ దాకా లేదంటే ఒంగోలు దాకానే చేయబోతున్నాము. ఎందుకంటే ఐసెఫ్ రేకు అలాగే LHB రేకు రెండు ఒకేసారి అయితే చేయబోతున్నాము. సో ఇక్కడ ఒంగోలులో దిగేసి మళ్ళీ ఒంగోలు నుంచి మళ్ళీ ఆ ఐసెఫ్ రేకులో అయితే మనకి తిరుపతికి అయితే వస్తాను. సో ఆ ట్రైన్ జర్నీ మనమైతే ఈరోజు మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి ఒంగోలు దాకా చేయబోతున్నాం, విజయవాడ నేను ఫస్ట్లో. ఈరోజు డేట్ కానీ చూసుకుంటే March 16. ఈరోజు మనం ట్రావెల్ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 17480 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ టైంకి ఫస్ట్ LHB రన్ కూడా తిరుపతిలో అయితే జరుగుతుంది. సో మనమైతే ఫుల్గా అయితే ట్రావెల్ చేయలేదు, సగంలో ఎక్కి సగంలో దిగిపోతున్నాం అంతే. సో రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి మీరు తిరుమలకి వెళ్ళాలంటే మనకైతే ట్రాన్స్పోర్ట్ అయితే చాలా ఫుల్గా దొరుకుతుంది. మీకు వెహికల్స్ కూడా చాలా ఫుల్గా ఉంటుంది ఇక్కడ. రేణిగుంట జంక్షన్ నుంచి మీరు తిరుపతికి వెళ్ళాలంటే మీకు ఆటోలో కూడా కొంచెం ఫుల్గానే ఉంటుంది. ఇక్కడ నుంచి శ్రీవారి మెట్లు కూడా వెళ్తారు, అలాగే అలిపిరి మెట్ల దాకా కూడా వెళ్తారు. ఇక్కడ ప్లాట్ఫామ్గా చూసుకుంటే మొత్తం 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. రేణిగుంట జంక్షన్ చూసుకుంటే ఇక్కడ మెయిన్ లైన్ చూసుకుంటే చెన్నై ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. అలాగే రేణిగుంట జంక్షన్ నుంచి గూడూరు వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఈ పక్క నుంచి తిరుపతికి వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అది వెళ్ళిపోతే ఈ గూడూరు లైన్ వెళ్ళిపోతుంది. ఈ మెయిన్ లైను చెన్నై ముంబై మెయిన్ లైన్లో. ట్రైన్ నంబర్ 17480 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ వయా విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం కుర్దా రోడ్ ఇస్ కమింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ 2. మన ట్రైన్ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ 2కి అయితే వస్తుంది. అక్కడికైతే వెళ్ళిపోదాము. మనకు లిఫ్ట్ కూడా అయితే ఉంటుంది. ఈ పక్క లిఫ్ట్లో వద్దు కూడా వెళ్ళిపోవచ్చు. లిఫ్ట్ కూడా చూడండి ఎంత బాగుంది, లోపల మొత్తం క్లీన్గా అయితే నీట్గా అయితే ఉంది. ఇంకోసారి అనుకోండి, చాలు అలా బాగుపోతుంది. మనమైతే ఈసారి ఈ ట్రైన్లో మనమైతే స్లీపర్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. నా కోచ్ పొజిషన్ కానీ చూసుకుంటే S6 అయితే వచ్చింది. సీట్ నెంబర్ సైడ్ లోవర్ అయితే వచ్చింది. 6 or 7 అనుకుంటా, చూడాలి. ఆ మూల అయితే ట్రైన్ అయితే వస్తుంది, కొంచెం భయంగా ఉంది. యాడ్ ఐసెఫ్ రేక్తో వస్తుంది అనేసి. ఆడ చూసే P4 అయితే ఇచ్చినారు, LHB రేకే కానీ ఐసెఫ్ ఏం రాలా, LHBఏ.
వాళ్ళైతే చూడండి ముందర అయితే నిలబడుకోండారు. ఎస్ఎల్ఆర్టీ కోచ్ ఇక్కడ ఉంది, అదే లాస్ట్ బోగి. ఐసెఫ్లో ఎదిరినప్పుడు కూడా కొంచెం చిన్నదిగానే ఉంటుంది. ఈరోజు మనం లీడ్ చేసే లోకోమోటివ్ కలుసుకుంటే WP4 లోకోమోటివ్, విజయవాడ లోకోమోటివ్. ఇది లోకల్ నెంబర్ కలుసుకుంటే 25005, తిరుపతి పూరి, అలాగే తిరుపతి బిలాస్పూర్. అంతకుముందు అయితే ఒకే జనరల్ అయితే ఉండేది. జనాలు అయితే మాత్రం చాలా ఫుల్గా ఇరికిరిగాడితే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు 2 జనరల్ ఇచ్చాను కాబట్టి కొంచెం బాగానే ఉంది. నా కోచ్ నెంబర్ చూసుకుంటే ఇదే S6 అయితే వచ్చింది. ఆ పక్క సైడ్ లోయర్ అనుకుంటా. 3 టైర్ వేసి తెప్పించేసారు. 21 కోచ్ ఉంది. ఇది 20 కోచెస్. 2020లో టైర్ అయిన కోచ్. B1 B2 అలాగే B3 కూడా కొంచెం పాతదే. 24 కోచెస్. ఇది 22. 3 టైర్ వేసి పోయింది, పాత కోచ్లు అవంతా. 2 టైర్ వేసి 25 కోచెస్ ఇది. అలాగే బ్యాక్ సైడ్ అనే జనరల్ అయితే ఉంటుంది. మన కోచ్ దగ్గర మనం తెలిపోదాము. ఖాళీగానే ఉంది, ఏం ఫుల్ రష్ ఏం అవ్వలేదు. 2 కూడా చేసినాక చూసుకుంటే 2 నిమిషాలు అయితే వస్తుంది. మనైతే ముందుగా తెలిపోదాము. సో నేను అనుకున్నాను మొత్తం కొత్త కోచ్లు ఇచ్చారేమో అనుకున్నాను. 3 టైర్ వేసి సెకండ్ వేసి అయితే 25లో కోచ్, మిగతా 22, 24 అన్ని మిక్సింగ్ అయితే ఉంది. అండ్ మనమైతే ఈరోజు స్లీపర్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం కదా, అది కానీ చూసుకుంటే కొత్త కోచే 26 టైర్ అయిన కోచ్ అది. మన ట్రైన్ ప్రయాణించే దూరంగా చూసుకుంటే దాదాపు 1230 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. ఈ ట్రైన్లో జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 27 గంటల 45 నిమిషాలు అయితే పడుతుంది. తిరుపతి పూరి మధ్యలో స్టాప్లో చేసుకుంటే దాదాపు 59 రౌడీస్లో అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కాళహస్త్రి. రేణిగుంట జంక్షన్కి ఆన్ టైం అయితే వచ్చాడు మన ట్రైను. 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. నా సీట్ కానీ చూసుకుంటే సైడ్ లోయర్ అయితే వచ్చింది, ఛార్జింగ్ సైడ్ కూడా అయితే ఉండదు. అలాగే ఇప్పుడు కూడా అంతే 3 ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. కోచెస్ కూడా కొంచెం బాగానే ఉంది, మొత్తం కొత్త కోచ్లు కదా. క్లీనింగ్ కూడా కొంచెం బాగానే ఉంది. కోచ్లో కానీ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే బోర్డ్ అయినారు. ఈ పక్క అవుటర్లో అయితే ఇసార్ తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట, స్పెషల్ ఎక్స్ప్రెస్. 3 అవర్స్ లేట్ ఇది. వాష్రూమ్ దగ్గర కూడా చూడండి చాలా క్లీన్గా అయితే ఉంది, కొత్తది కదా క్లీన్గానే ఉంటుంది. అలాగే వాటర్ కూడా అయితే వస్తుంది. వెస్టర్న్ స్టైల్ వాష్రూమ్ చూసుకుందాం ఫస్ట్. కింద కూడా అయితే మ్యాట్ అయినారు, కొంచెం బాగానే ఉంది, క్లీన్గా ఉంది. వాటర్ కూడా అయితే వస్తుంది. ఇది ఇండియన్ స్టైల్ పుట్క అయితే ఉంది. ఇక్కడ వాటర్ అయితే వస్తుంది. కింద కూడా టబ్ కూడా కొంచెం క్లీన్గా అయితే ఉంది. ఇక్కడ మిర్రర్ అయితే ఉంది, బాగుంది. ఈడనక మొత్తం కోచ్ కాంబినేషన్ చూసుకుంటే మొత్తం 18 కోచ్లు అయితే ఉంటుంది. స్లీపర్ కలుసుకుంటే మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే ఒక జనరల్ క్యారవన్ అయితే ఉంటుంది. అలాగే ఒక SLRD కోచ్ అయితే ఉంటుంది. అలాగే 3 టైర్ ఏసీ కలుసుకుంటే మొత్తం 5 కోచ్లు అయితే ఉంటుంది. ఒక సెకండ్ ఏసీ అయితే ఉంటుంది. జనరల్ కలుసుకుంటే మొత్తం 4 అయితే ఉంటుంది. ముందర 2, బ్యాక్ సైడ్ 2 అయితే ఉంటుంది. మన కోచ్ని తయారు చేసింది రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా తయారు చేశారు. LHB కోచ్ను ఫస్ట్ తయారు చేసింది కూడా కపుర్తలా తయారు చేశారు. ఈ కోచ్ని చూసుకుంటే ఫిబ్రవరి 2026 అయితే తయారు చేశారు.
మనమైతే కాళహస్తికి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మన ట్రైన్ కాళహస్తికి దాదాపు 11:50 అయితే రావాలి. మన ట్రైన్ 12:04 అయితే వచ్చింది. మనమైతే కాళహస్తికి దాదాపు 8 నిమిషాలు లేట్గా అయితే చేరుకున్నాము. సో ఇక్కడ స్టాప్ ఉండబోతే దాదాపు 1 మినిట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకు సిగ్నల్ కూడా వచ్చేసింది. సిగ్నల్ వచ్చి 1 మినిట్ అయితే అయిపోయింది. ఆడ వెనక ముందర జనరల్లో కొద్దిగా ఫుల్గానే ఎక్కుతున్నారు. సో దానివల్ల మనమైతే కాళహస్తి నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KHT. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది వెంకటగిరి. కాళహస్తి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తానే వంటని కరువు కొడుతుంది. చాలా బాగుంటుంది ఈ కరువు. మనమైతే వెంకటగిరికి అయితే చేరుకున్నాము. వెంకటగిరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VKI. వెంకటగిరికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. ఇక్కడ కూడా ఉన్నారు క్రౌడ్. మన ట్రైన్ వెంకటగిరికి దాదాపు 12:14 అయితే రావాలి. మన ట్రైన్ 12:26 అయితే వచ్చింది. 12 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండబోతే దాదాపు 1 మినిట్ అయితే ఉంటుంది. ముందర మొత్తం కొత్త కోచ్లు కదా, ఎండ కట్టే మెరస్తుంది. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. గూడూరు జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. ఆ పక్కైతే సింహపూర్ ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. గూడూరు సికింద్రాబాదు, మళ్ళీ సికింద్రాబాద్ నుంచి హౌరాకి ఫలక్నం ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే ఉంది. గూడూరు జంక్షన్ కూడా చూడండి, క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు మన ట్రైన్ కోసం. గూడూరు జంక్షన్కి మన ట్రైన్ దాదాపు 12:48 అయితే రావాలి. కాకపోతే మన ట్రైన్ 12:58 అయితే వచ్చింది. సో ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. గూడూరు జంక్షన్లో చూసుకుంటే ఎక్కిన వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గా ఉన్నారు. అలాగే దిగిన వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లేట్గా అవుతున్నారు అంతే. గూడూరు జంక్షన్లో స్టాప్ చెప్పాలంటే దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక్కడ బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది గూడూరు జంక్షన్లో. అగర్తల SMAP బెంగళూరు. మనం నార్త్ ఏసీకి వెళ్ళినప్పుడు ఇదే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము రిటర్న్కి. కాకపోతే కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకక్కడి నుంచి ఎలా వచ్చానో నాకే అర్థం కాలేదు. అది కూడా నాకు వెయిటింగ్ లిస్ట్ పడింది, తక్కువ వెయిటింగ్ లిస్టు. సో దానివల్ల కన్ఫర్మ్ అవ్వలేదు. టికెట్ కూడా 2 నిమిషాలు మొత్తం కొడేసాను, అప్పటికి కూడా ఏం అవ్వలేదు. అప్పుడే వెయిటింగ్ లిస్ట్ 20 పడిపోయింది. లాస్ట్కి ఒక టికెట్ కన్ఫర్మ్ అయింది అంతే. నాది వెయిటింగ్ లిస్ట్ 13 ఉండింది, అసలు కన్ఫర్మ్ అవ్వలేదు. మనమైతే గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇప్పుడు మనమైతే డివిజన్ కూడా చేంజ్ అయినాము. ఇప్పుడు మనమైతే విజయవాడ డివిజన్కి అయితే ఎంటర్ అయినాము. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్.
మనమైతే నెల్లూరుకి అయితే చేరుకున్నాము. నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. మన ట్రైన్ అయితే నెల్లూరుకి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. ఇక్కడ కూడా ఉన్నారు క్రౌడ్. నెల్లూరులో అయితే మన ట్రైన్ బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. ఇక్కడ కొంచెం ఫుల్గానే బోర్డ్ అవుతున్నారు. బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా ఫుల్గానే బోర్డ్ అవుతున్నారు. దిగేవాళ్ళు చూసుకుంటే అది ఎవరైతే లేదు. నెల్లూరుకి మన ట్రైన్ 1:23కి అయితే రావాలి. మన ట్రైన్ 1:48కి అయితే వచ్చింది. నెల్లూరుకి మన ట్రైన్ దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అనేది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. మనమైతే నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెల్లూరు నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది బెటర్గుంట. నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తానే మనకైతే పెన్నా రివర్ అయితే వస్తుంది. వెల్కమ్ టు పెన్నా రివర్. మనమైతే బెట్రగుంటకైతే చేరుకున్నాము. బెట్రగుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BTTR. బెట్రగుంటకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. మన ట్రైన్ బెట్రగుంటకి దాదాపు 30 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడికి మన ట్రైన్ 1:53కి అయితే రావాలి. మన ట్రైన్ 2:22కి అయితే వచ్చింది. బెట్రగుంటలో స్టాప్ చెప్పాలంటే దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక్కడ బెట్రగుంటగా చూసుకుంటే ఇక్కడ లోకో డ్రైవర్స్ అలకలా ఘాటంలో మొత్తం అయితే చేంజ్ అవుతారు. ఈ ట్రైన్కి కృష్ణా ఎక్స్ప్రెస్కి అలాగే అండమాన్ ఎక్స్ప్రెస్కి పెద్ద పెద్ద ట్రైన్లకి అంతా ఇక్కడే క్రూజింగ్ జరుగుతుంది. మనమైతే బెట్రగుంట నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కావాలి. బ్రేక్ టెస్ట్ కూడా అయిపోయింది చూడండి. ముందర కోసం బ్రేక్ కొట్టినారు. మన ట్రైన్ని ప్యారల్ ఓటాకి అయితే కొట్టబోతుంది. ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్. వెనకాలే ఉన్నాడు, వస్తున్నాడు ముందరికి. వచ్చేసాడు వెనకాలే ఉన్నాడు. ఆ పక్క ట్రాక్ స్పీడ్ కూడా 110 అనుకుంటా. వెనకాల వివేకం పెట్టుకొని ఇప్పుడు స్పీడ్గా అయితే లాగుతున్నాడు ఈ పూరి బండి. కంపల్సరీ అయితే ఓటాకి అయితే ఉంటుంది. అది కావలికి లోపల కూడా వేస్తాడు. ఇంకా మనం కావాలి కూడా వెళ్ళలేదు. కావాలి అవుటర్లో అయితే ఉన్నాము. ఈ లోపల కూడా చెప్తాడు. ఓరి దేవుడా, ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. స్లీపర్ జనరల్ సేమ్ ఒకటే. చూడండి బాత్రూమ్ లోపల దొరుకుతున్నారు వాళ్ళు. బాయ్ వివేక్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో జనరల్లో మనం అయితే చేసాము. కావాలంటే ఒకసారి మన ఛానల్ అయితే చూడండి. మనమైతే కావలికి అయితే చేరుకున్నాము. కావలి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KVZ. కావలిలో కూడా క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. కావలికి మన ట్రైన్ దాదాపు 2:08కి అయితే రావాలి. మన ట్రైన్ 2:53కి అయితే వచ్చింది. దాదాపు 47 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కొద్దిగా ఫుల్గా ఉన్నారు. కావలిలో దిగిన చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు అంతే. మనమైతే కావలి నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది సింగరాయకొండ. ఇండియాస్ లాంగ్వేజ్ ట్రైన్ కోసం మనం త్రాలైన్కి వెళ్ళినాడు అనుకుంటా.
ఆ పక్క స్లీపర్ డోర్ దగ్గర అయితే ఫుల్గా అయితే కూర్చేస్తున్నారు, ఈ పక్క అయితే డోర్ లాక్ చేస్తున్నారు. అందుకే ఇక్కడైతే వీడియో తీసుకుంటాను నేను. మనమైతే సింగరాయకొండకు అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SKM. సింగరాయకొండ కూడా చూడండి, క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మన ట్రైన్ సింగరాయకొండకి దాదాపు 57 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సింగరాయకొండ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది టంగుటూరు. మనమైతే టంగుటూరుకి అయితే వచ్చాము. ఇక్కడ మొత్తం స్లీపర్ కోసం మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. అందరూ క్రౌడ్ అయితే డోర్ దగ్గర ఫుల్గా అయితే ఉన్నారు. మనమైతే టంగుటూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది ఒంగోలు. 1 గంట 6 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది టంగుటూరుకి. మనమైతే ఒంగోలుకి అయితే చేరుకున్నాము. ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. ఈ పక్క అయితే పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. ఆ పక్క వాళ్ళ తమ్ముడు అయితే వచ్చినాడు, ఆదిలాబాద్ నుంచి తిరుపతి వచ్చే ఎక్స్ప్రెస్ ట్రైన్, కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్. చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూడండి ఒంగోలులో కూడా. ఒంగోలులో క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. ఆ డోర్ అయితే స్టక్ అయిపోయింది, ఎంత లైన్ కానీ రాలేదు అది. మనం కూడా అయితే ఒంగోలు అయితే దిగిపోతున్నాము. ఈ ట్రైన్ పూరి దాకా కూడా వెళ్దు. పూరికి ఒక రైల్వే స్టేషన్ ముందర అయితే నిలిచిపోతుంది, ఎందుకంటే పూరిలో వర్క్ జరుగుతుంది కాబట్టి. రైల్వే స్టేషన్ లాగా చూసుకుంటే దిగే వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గా ఉన్నారు. సో మనమైతే ఒంగోలు కూడా దిగిపోతున్నాము. పూరి నుంచి తిరుపతికి వచ్చే ట్రైన్ ఉంది కదా, సో ఆ ట్రైన్ చేద్దాం అనేసి మనమైతే ఇప్పుడు ఒంగోలు దిగిపోయినాము. మళ్ళీ నేను ఒంగోలు నుంచి తిరుపతి వరకు ఆ ట్రైన్ అయితే చేస్తాను. లాస్ట్ ఐసెఫ్ బ్రేక్ రెండు కానీ చూసుకుంటే ఒకే వీడియోలో అయితే పెడతాను. ఫస్ట్ ఐసెఫ్ బ్రేక్, దాని తర్వాత ఎలిజిబుల్ బ్రేక్ అనేది పెడతాను. అది తక్కువ నిమిషాలు, ఒక 5 నిమిషాలు లాగా పడతాను అంతే. ఎలిజిబుల్ లాగా చూసుకుంటే మనకైతే సేఫ్టీ అనేది కొంచెం బాగుంటుంది, అలాగే స్పీడ్ కూడా కొంచెం పెరుగుతుంది, అలాగే లోపల సీట్లు కంఫర్ట్ కూడా కొంచెం బాగుంటుంది. ఐసెఫ్ బ్రేక్ అయితే సేఫ్టీ అయితే అంతగా తక్కువ అయితే ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఒక వచ్చి ఇంకో కోచ్ అయితే ఎక్కేస్తుంది. సో ఇదైతే మనకు సేఫ్టీ విషయంలో కొంచెం బాగుంటుంది. ఫైనల్గా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనైతే ఒంగోలు దిగిపోతున్నాము. సో పూరి దాకా వెళ్ళినప్పుడు మనైతే ఫుల్గా అయితే ట్రావెల్ చేస్తాము. మన పూరి ఎక్స్ప్రెస్ ఒంగోలు నుంచి కూడా బయలుదేరిపోయింది. జనరల్ అనేది కొద్దిగా ఫ్రీ అయింది, కానీ క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గా ఉన్నారు. డోర్ దగ్గర ఫుల్గా ఉన్నారు, లోపలికి వెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది. బాయ్ పూరి ఎక్స్ప్రెస్. ఆ పక్క అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది మాల్దా టౌన్ నుంచి బెంగళూరు.